నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 65వ భాగం. గోడ గడియారం టిక్ 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 అంటూ శబ్దం చేస్తోంది. ఇళయరాజా సంగీతంలాగా ఆ నిశ్శబ్దంలో రిథమిక్గా ఉంది ఆ శబ్దం. ఉదయం నుంచి అలసిపోయి ఉండడంతో కిరీటి సోఫాలోనే నిద్రపోయాడు. నర్మద వర్క్ చేసుకుంటోంది. కావేరి అసహనంగా బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతోంది. ఫోన్ చేస్తానన్న పెద్ద మనిషి ఇంతవరకు మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, అసలు ఏమైనా తిన్నాడో లేదో అస్సలు తెలీదు. కావేరి పడుకోరాదా? ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ నర్మద గుమ్మం దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చెల్లెలనే పరీక్షగా చూస్తూ సజెస్ట్ చేసింది. మరొక్క పావుగంట చూసి నిద్రపోతా. ఇలా టైము పాడు లేని వాడి గురించి ఎవడెదురు చూస్తాడు? కోపంగా అడిగింది అక్కని కావేరి. చిన్నగా నవ్వుకుంది నర్మద. ఏదైనా పనిలో చిక్కుకుని ఉంటాడు కావేరి. అందులోనూ ఇప్పుడు తను ఉన్నది డ్యూటీలో కాదు, పర్సనల్ పనిలో. నీ సేఫ్టీ అది మర్చిపోకు. మృదువుగా మందలించింది చెల్లెల్ని. ఎవరి గురించి నా స్వీట్ హార్ట్ని అలా తిడుతున్నావు? ఒక కన్ను తెరిచి నర్మద వైపు చూసి లేజీగా అడిగాడు కిరీటి. తడబడింది కావేరి. నర్మద చిన్నగా నిట్టొచ్చింది. కిరీటి, మీరలా నిద్రలో కూడా దాన్ని వెనకేసుకొస్తే దానికి బాధ్యత ఎలా తెలుస్తుంది? మాట తప్పించాలని ట్రై చేసింది నర్మద. అతను మెల్లగా లేచి నిలబడి తన బాడీని స్ట్రెచ్ చేశాడు. గోడ గడియారం వైపు చూశాడు. టైం 1 గంట కావస్తూ ఉంది. లేడీస్కి బ్యూటీ స్లీప్ వద్దా అంటూనే సాలోచనగా చుట్టూ చూశాడు. అర్ణవ్ జాడ ఎక్కడా కనిపించలేదు. అర్ణవెక్కడా అడిగాడు నర్మదని. ఇంకా రాలేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. అదేంటి అన్నట్టుగా చూసి చేత్తో గెడ్డను రుద్దుకున్నాడు. తన ఫోన్ తీసి చెక్ చేసుకున్నాడు. తమ్ముడు దగ్గర నుంచి మెసేజెస్ ఏమైనా వచ్చాయేమోనని. ఏమీ లేవు. కావేరి టెన్షన్ని బట్టి తనకి కూడా ఏమీ మెసేజెస్ రాలేదని తెలుస్తూనే ఉంది అతనికి. అయినా కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నాడు. నీకేమైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేశాడా కావేరి? చాలా అరుదుగా ఆమెని పేరు పెట్టి పిలుస్తాడు అతను. అతను వర్రీ అవుతున్నాడని అర్థమైంది నర్మదకి. తను మరీ అరుణం మీద కాన్ఫిడెంట్గా ఉందా ఏంటి అనుకుంది నర్మద. కిరీటి ఎవరికో కాల్ చేయడంలో బిజీగా ఉండడంతో అతన్ని డిస్టర్బ్ చేయలేదు నర్మద. మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాం సార్. అటు నుంచి షార్ప్ వాయిస్ వినిపించింది. ఏమైంది రాఘవ అడిగాడు కిరీటి. రాఘవ అతని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. కంపెనీ సెక్యూరిటీ అంతా అతనే చూస్తాడు. అతనే నర్మదని పిక్ చేసుకుని తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అతను సెక్యూరిటీ చీఫ్ అని తెలీదు నర్మదకి. డ్రైవర్ అనుకుంటోంది. నరేంద్రతో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కిరీటి ఆమె సెక్యూరిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కావేరికి కూడా ఆ సెక్యూరిటీని ఎక్స్టెండ్ చేయవలసింది అని అతను బాధపడని రోజు లేదు. అందుకనే అర్ణం విషయంలో ఆ తప్పు చేయలేదు అతను. 2 మెరికల్ లాంటి గార్డ్స్ షిఫ్ట్ సిస్టంలో అర్ణంని ఫాలో అవుతారు. వాళ్ళు అలా చేస్తున్నట్టు వాళ్ళ నీడకి కూడా తెలియనివ్వనంత ప్రొఫెషనల్స్ వాళ్ళు. వాళ్ళు రాఘవ్కి రిపోర్ట్ చేస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్ణవ్ ఇక్కడే ఉన్నాడని కిరీటికి తెలుసు. ఈ క్షణమే కావేరికి అర్ణవ్కి మధ్య ఉన్న కెమిస్ట్రీని అతను గమనించాడు. కొంచెం ఆలస్యమైనా కానీ. ఇప్పుడు తను చేయగలిగిందేం లేదని తెలిసినా కావేరి వలన అర్ణవ్ కానీ అర్ణవ్ వలన కావేరి కానీ హర్ట్ అవ్వకూడదని అతని తాపత్రయం. కానీ ప్రేమ అన్నాక ఆ ఫేజ్ తప్పదని కిరీటికి తెలుసు. ఏమైంది రాఘవ? శ్రూడ్గా అడిగాడు. అప్పటికే కావేరి నర్మద అతని దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఆ నిశ్శబ్దంలో అటు నుంచి రాఘవ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి అందరికీ. అర్ణవ్కి తెలిసిపోయింది తనని ఫాలో అవుతున్నట్టు. విన్నీకి స్లిప్ ఇచ్చేశాడు. విన్నీ అంటే వినీల్. వాట్? కోపంగా అరిచాడు కిరీటి. డోంట్ వరీ సార్, వినీల్ హౌండ్ డాగ్ లాంటివాడు. ట్రేస్ చేసేశాడు. కిరీటి కోపాన్ని ఫేస్ చేయవలసి వస్తే ఎలా ఉంటుందో తెలుసు రాఘవ్కి. అది తన మీద కాదు, నరేంద్ర మీద. అసలు కోపం రానివాడికి కోపం వస్తే ఎలా ఉంటుందో మొదటిసారి చూశాడు రాఘవ. నరేంద్ర కిరీటి చేతుల్లో చావకుండా చూడడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అతన్ని ఆపడానికి తను, వినీల్, దీపు కలిసి వెనక్కి లాగవలసి వచ్చింది. మరి ఏంటి సమస్య
అసహనంగా అడిగాడు కిరీటి. హెసిటేట్ చేయకుండా విషయం చెప్పు. అర్ణవ్ సాగర్ ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి 2 గంటలు దాటిపోయింది సార్, ఇంకా బయటికి రాలేదు చెప్పాడు రాఘవ. మొత్తం విషయం చెప్పు షూస్ వేసుకుంటూ కమాండ్ చేశాడు కిరీటి. కావేరి గుండె బేజారై భయానికి కరిగి నీరైపోయిందేమో అన్న డౌట్ వచ్చింది నర్మదకి పాలిపోయిన చెల్లెలి మొహం చూసి. కొత్త పార్టీ ఎవడో ఎంటర్ అయ్యాడు ఇంటి లోపలికి. రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు రాఘవ. జాగ్రత్తగా గమనించు, కానీ నేను అక్కడికి వచ్చే వరకు మీరు తొందరపడద్దు స్ట్రిక్ట్గా చెప్పాడు కిరీటి. ఈలోపు అన్నవ్ని ఏమైనా చేస్తే టెన్షన్గా అడిగాడు రాఘవ. చంపేస్తే అనలేక అలా అన్నాడు. హా, కావేరి నోటి నుంచి వచ్చింది ఆ శబ్దం. నర్మద ఇమీడియట్గా చెల్లెలి భుజం చుట్టూ చెయ్యి వేసింది ప్రొటెక్టివ్గా. అర్ణవ్ని చంపడం అంత తేలిక కాదు. 4 ఏళ్ల వయసులోనే అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు అస్సలు కుదరదు, కానీ నేను వస్తున్నాను, లొకేషన్ షేర్ చేయి చెప్పాడు కిరీటి. అతను షేర్ చేశాక ఒకసారి చూసుకుని చిన్నగా తల ఊపాడు కిరీటి. లైన్లోనే ఉండు రాఘవ, సెకండ్లో అప్డేట్ కావాలి అంటూనే బ్లూటూత్ ఆన్ చేశాడు అతను. అప్పుడు వచ్చాడు కావేరి దగ్గరికి. అప్పటికే కావేరి కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి. ఆమె చేతులు సన్నగా వణుకుతున్నాయి. కళ్ళెత్తి చూసింది కిరీటి వైపు. గుండెని ఎవరో మెలిపెట్టినట్టయింది కిరీటికి. స్వీటీ, ట్రస్ట్ మీ, అర్ణవ్ దొరికాడు అంటే పర్పస్ఫుల్గా అయి ఉండాలి. వాడి బుర్రలో ఏదో ప్లాన్ ఉంది. అలా కాదు అనుకుంటే నేను వెళ్ళి వాడిని లాక్కొస్తాను సేఫ్గా, ప్రామిస్ చెప్పి నర్మద వైపు ఒకసారి చూసి, వచ్చాక మంచి స్ట్రాంగ్ కాఫీ కావాలి చిన్నగా నవ్వి బయటికి నడిచాడు కిరీటి. కాన్ఫిడెంట్గా బయటికి అడుగులు వేస్తున్న అతన్ని చూస్తూ అలానే నిలబడిపోయారు అక్కా చెల్లెళ్ళు. సరిగ్గా అదే సమయానికి ఈడ్చిపెట్టి తన్నాడు సాహిల్ అర్ణవ్ని. బాల్లా ముడుచుకుపోయాడు అర్ణవ్. అప్రయత్నంగానే అర్ణవ్ నోట్లో నుంచి బయటికి వచ్చింది మూలుగు. అతని కాళ్ళు చేతులు కట్టేసున్నాయి. ఈ నాకు నన్ను ఎలా కుట్టాడో తెలుసా అన్నా కసిగా మరోసారి లాగిపెట్టి తన్నాడు సాహిల్ అతన్ని. అతని షూ ఎడ్జ్ అర్ణవ్ నుదుటికి తాకింది. అక్కడ చీరుకుపోయి రక్తం బయటకు వచ్చింది. ఇంకా చాలులేరా, బాస్ తీసుకురమ్మన్నాడు. వీడిని ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. వీడిని అడ్డు పెట్టుకుని ఫోజ్ కొడుతోంది కదా అది, దాన్ని లొంగ తీసుకుంటాడేమో. వెక్కిలిగా నవ్వుతూ కామెంట్ చేస్తున్న సాగర్ వైపు మెల్లగా కళ్ళు విప్పి చూశాడు అర్ణవ్. అతని షర్ట్ చిరిగి పేలికలే ఉంది. ప్యాంటు దుమ్ము కొట్టుకుపోయింది. జుట్టు చెదిరిపోయింది. అతని చేతికున్న వాచ్ ఊడి పక్కన పడిపోయింది. అది కిరీటి తనకి పుట్టినరోజుకి కొనిచ్చిన వాచ్. చాలా ఇష్టం అర్ణవ్కి. మెల్లగా వెల్లకిలా పడుకుని అతిక అష్టం మీద గుటక వేశాడు. దాహంతో గొంతు ఎండిపోయింది అతనికి. గంట నుంచి అలసట లేకుండా తంతూనే ఉన్నాడు సాహిల్. ఆ బాస్ ఎవడో చూడాలన్న కోరిక లేకపోతే ఈ క్షణం ఈ సాహిల్ గడి మెడ విరిచి వాడి చేతులనే పెట్టేసి ఉండేవాడు. నొప్పిని పంటి బిగున భరిస్తూ అనుకున్నాడు అర్ణవ్. ఒంటి మీద టాటూ కూడానా వీడి బ్రతుక్కి కసిగా అంటూ వెలిగించిన సిగరెట్ని అర్ణవ్ గుండెల మీద హాక్ టాటూ మీద అంటించబోయాడు సాహిల్. అప్పుడు కదిలాడు తాచుపాము కన్నా వేగంగా. సహనం నశించిపోయిన అర్ణవ్. అతను అలా కదులుతాడని ఊహించలేదు సాహిల్. తప్పుకోవడం 2 క్షణాలు ఆలస్యమైంది. ఫట్ అన్న శబ్దం విని వెంటనే కెవ్వుమన్న అరుపు వినిపించాయి సాగర్కి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.